అద్భుతమైన సక్సెస్లో ఒక క్యారెక్టర్ అయినందుకు ముందు సుకుమార్ గారికి, అలాగే అద్భుతమైన యాక్టర్స్ అటు జగపతి బాబు గారు, ఇక్కడ మా నాన్నగారైన రాజేంద్ర ప్రసాద్ గారు, మా బ్రదర్ అవసరాలు శ్రీనివాస్ గారు, అలాగే నవీను, తాగుబోతు రమేష్, వీరందరూ, రకుల్ ప్రీత్ సింగ్ గారు, వీరందరి కాంబినేషన్లో ఒక పాత్ర అయినందుకు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు ఎస్విసిసి బ్యానర్ గోవాలి ప్రసాద్ గారికి, బాపినేడు గారికి, దీనికి మెయిన్ కారకులైన సుకుమార్ గారికి హార్ట్ఫుల్లీ, ఎందుకంటే ఈ సినిమా కేవలం ఆర్టిస్టులు కాదండి, హార్టిస్టులు అంటారు కదా, ఇంతమంది హార్టిస్టులు ఉన్నారు కాబట్టే ఇది హృదయంలోంచి వచ్చింది. ఓ స్పందన ఎప్పుడైతే ఒక ఫీలింగ్ హృదయంలోంచి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా జనంలోకి అలా వెళ్ళిపోతుంది. సో ఇంతమంది ఆర్టిస్టులతో చేసినందుకు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్. థ్యాంక్ యూ సార్ సుకుమార్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇది ఆర్టిస్టులు అనడానికి కారణం ఏంటంటే అండి, ఓ అద్భుతమైన కళాఖండాన్ని చెక్కడానికి ఒక మంచి కెమెరామెన్ కావాలి, ఫోటోగ్రఫీ, ఈ ఆర్ట్ ఫామ్ని, దృశ్యం అది అద్భుతంగా తీసిన విజయ్ చక్రవర్తి గారికి, మ్యూజిక్తో అలా అలవోకగా అలా 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 ఆటాడి చేసి ఫాలో 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 అని పాటల్ని ఆటల్ని చాలా సునాయాసంగా చేసిన డిఎస్పి గారికి, హీఈస్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్ అండ్ విత్ హిస్ మ్యూజిక్, యు నో దాట్. ఆ మ్యూజిక్ అంతా ఎలా మీ ముందుకు ఎలా వచ్చిందో. సో డిఎస్పి గారికి, ఎందుకంటే మేము చేసిన ఎమోషన్ని ఒక 50% అయితే దాన్ని 100% తీసుకెళ్ళడానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి డిఎస్పి గారికి, ఇక ఎడిటర్, ఈ సినిమాకి ఎడిటర్స్ ఆయనకి, మా సౌండ్ ఇంజనీర్ పప్పు గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి వర్క్ చేసిన తర్వాత కొన్ని చాలా సున్నితమైన ఎమోషన్స్ ఇది జరుగుతున్నప్పుడు నాకు బ్రదర్, నాకు జలుబు దగ్గు అంతా ఉంది నాకు. సో నాకు అర్థం కావట్లేదు, నా సౌండ్ నాకు వినపట్లేదు, నేను డబ్బింగ్ చెప్పేటప్పుంటే నువ్వు చెప్పు భయ్యా అని చెప్పేసి అన్నాడు. సో చక్కగా శబ్దం కూడా చాలా బాగా ఉంది. సౌండ్ ఇంజనీర్ పప్పు గారికి, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులకి అందరికీ థ్యాంక్స్. ఇక ఎన్టీఆర్ 25 సినిమా, ఇదిగో అదే అదే సో 25th మూవీ, గ్రేట్ గ్రేట్ మైల్ స్టోన్ ఇన్ హిస్ కెరియర్. అలాంటి సినిమాలో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తనతో పాటు షేర్ చేసుకున్నందుకు స్క్రీన్ చాలా ఆనందంగా ఉంది. ఒక అందమైన అద్భుతమైన నటుడితో చేస్తుంటే ఆనందం ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. ఇక ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ చెప్పారండి, ఏ ఎమోషన్ అయినా అక్కడికక్కడ తీర్చేసుకుంటే ఒక మనిషి బయటికి వెళ్తారని. మేము మా హృదయం పెట్టి, మామూలుగా నాకు మనిషికి అంటారు కడుపు మనసు రెండు ఉంటాయి కదా, కడుపు నిండితే సరిపోతుంది, కొంతవరకు నిండితే అయిపోతుంది, మనసు నిండడం కష్టం ఆర్టిస్టులకి. నాకు నటుడిగా మనసు కూడా నిండిపోయింది, చాలా ఆనందంగా ఉంది, హృదయం నిండిపోయింది. సో ఈ ఎమోషన్ని, అంటే ఈ తాలూకు మీ ప్రేమని, అభిమానాన్ని మీరు ఎంజాయ్ చేసి థియేటర్లో మీరు చూపించిన అభిమానాన్ని, ప్రేమని మాత్రం ఎల్లవేళలా అలా కొనసాగించండి. ఆ ఎమోషన్ని అలా 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 మాతో పాటు మా మీద మీ ప్రేమని, అభిమానాన్ని అలాగే ఇంటికి తీసుకెళ్ళండి. ప్రేమతో మీ రాజీవ్ కనకాల.